నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ అరరే అరరే అంటూ మన అందరినీ పలకరించినటువంటి ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ సాంగ్ అంటాను. సో దియా గారు మనతో ఉన్నారు. ఆవిడ పాడారు, ఆవిడ ఆర్టిస్ట్ కూడా, చాలా చాలా ఆర్ట్స్ ఆవిడలో దాచుకుని మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పాలి. సో ఆవిడైతే మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. బోల్డని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ఉన్నాయి లోపల, అవన్నీ ఈ రోజు తవ్వే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే దివ్య గారు. నమస్తే అండి. దియా రైట్, నాట్ దివ్య. దివ్యయే, బట్ స్క్రీన్ నేమ్ దియా. ఓకే, అయితే నేనే తప్పు పిలుస్తున్నానేమో అని అనిపించింది అప్పుడప్పుడు. బట్ ఎందుకు దివ్య కూడా బాగుంది కదా, కామన్ నేమ్ అయిపోద్దనా? అంటే ఇప్పుడు చూడండి, చిరంజీవి గారి పేరు ఎందుకు మార్చుకున్నారు అంటే ఒక కారణం లేకుండా ఉండదు కదా. సో యా, ఇది కూడా అంతే. సో ఆయన్ని పోల్చి అయ్యయ్యో చెప్పట్లేదు కానీ, బట్ దియా అనేది వచ్చేసరికి స్క్రీన్ నేమ్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎంట్రీ అవ్వాల్సి వచ్చింది ఆ పేరుతో. బట్ చాలా ఫ్రూట్ఫుల్ గా అనిపించింది. ఫ్రూట్ఫుల్ గా మీరు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు అని చెప్పి వినడం జరిగింది. ఎందుకంటే హోప్ఫుల్లీ నేనైతే నాకు అంత రికగ్నైజ్డ్గా మీ క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంటే మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా చేశాను కానీ ట్రిమ్ చేస్తారు నా సీన్స్ అని చెప్పి. సో అంటే ఎక్కడో ఒక తెలియని ఒక అన్యాయం జరిగింది అని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు దాని గురించి? అన్యాయం అంటే ఒకటండి, బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. నేను అన్యాయం అని ఎవరిని బ్లేమ్ చేయను అంతే. ఒక్కొక్కసారి చిన్న సీన్, అది వాళ్ళు మూవీ హిట్ అవ్వడం వల్ల చిన్న సీన్ కూడా అది ఎలివేట్ అయిపోతుంది. అవును, మూవీ వల్ల. అవును. ఇప్పుడు మనం ఎంత పెద్ద లాంగ్ జర్నీ చేసిన మూవీతో అది కనుక అది ఇంటికి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేము. షెడ్కి వెళ్ళిపోతే మనం ఏం చేయలేరు అన్నారు ఆవిడ. సో పద్ధతిగా కాకపోతే ఇంటికి వెళ్ళిపోతాయి అని అన్నారు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఇటు సైడ్, సింగింగ్ సైడ్ అంటే ఏం చెప్తారు? ఇది సింగింగ్ సైడ్ స్పెషల్గా ఏం లేదండి. చిన్నప్పటి నుంచి గ్రాండ్ మదర్ రేడియోలో పాడేవారు, అమ్మ పాడేవారు, అందరూ పాడతారు ఇంట్లో. కళాకారుల ఫ్యామిలీలో పుట్టారు మీరు. అవును, నేనే ఇంకా తక్కువ వాళ్ళ ముందు. ఓ ఓకే. కానీ మనకి చాలా అప్రోచ్ ఉంది, మనకి చాలా యూనో సోషల్ మీడియా కానీ అన్ని, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని కూడా మనకి చాలా ఛాన్స్ ఉంది రీచ్ అవ్వడానికి. సో అందుకు నేను కొంచెం ఈజీగా వచ్చానేమో అనిపించింది. ఫస్ట్ రికగ్నైజేషన్ ఎప్పుడు వచ్చిందండి పాట పరంగా మీకు? చిన్నప్పటి నుంచి స్కూల్లో పార్టిసిపేషన్స్ ఉండేది. తర్వాత అక్కడ నాకు అప్లౌజ్ రావడం, మా గ్రాండ్ మదర్ కూడా లైట్ మ్యూజిక్ పాడేవారు. అవన్నీ నేను చాలా అప్పుడులో ఒక 10-15 పాటలు పెట్టుకుని ఉంచుకునేదాన్ని. కాంపిటీషన్స్ కి వెళ్ళేదాన్ని. అక్కడ నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం, సెకండ్, ఫస్ట్ మోస్ట్లీ ఫస్టే. కామన్ కాంపిటీషన్ అడిగి ఫస్ట్ ప్రైజ్ రాకపోతే వెళ్ళేదాన్ని కాదు. డౌట్ వచ్చిన ఒక్క లైన్ రాకపోయినా వెళ్ళను. అవునా? సో అలాగా అంత కాన్ఫిడెంట్ గా ఉండేదాన్ని. ఇన్ కేస్ తప్పు పాడినా కాన్ఫిడెంట్ గా తప్పు పాడేసి వచ్చేసేదాన్ని. వాళ్ళకి రికగ్నైజ్ కూడా చేసేది. అంత పాటలో ఆ లైన్ తప్పు ఎతకడం అంటే కాస్త కష్టమే అనుకోండి. సో నెక్స్ట్ అసలు అరేరే పాట హౌ ఇట్ స్టార్టెడ్? మీరు పాడడమే కాకుండా యువర్ యాక్టెడ్ ఇన్ దాట్. ఎందుకు యాక్టింగ్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? మోలానే ఈ రెండు నేనే చేస్తే బాగుండు అనుకున్నారా ఏంటి? అసలు దాని వెనకాల కదేంటి? దాని వెనకాల కదా, ఫస్ట్ యాక్టింగ్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ 30 minutes అనుకున్నారు డైరెక్టర్. ఎప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి చేద్దామని ఒక 4-5 years నుంచి ఒక చేసాం కదా, అది బయటికి రాలేదు. తర్వాత ఇది ఒక 30 minutes సినిమా ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాము తన డెమోకి అని అనుకున్నాం. నేను సరే అని హీరోయిన్ గా సపోర్ట్ చేశాను. హాఫ్ ఆఫ్ ది మూవీ అయిపోయింది. అందులో ఒక సాంగ్ మేల్ వర్షన్ లో అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఒక సాంగ్ అనమాట, అరెరే అరెరే. ఇట్స్ ఏ మెయిల్ వర్షన్ సాంగ్. కానీ ఆ మూవీ ఆగిపోయింది. అందులో ఫీమేల్ వర్షన్ నేను పాడాను. అది మేల్ ఆ మూవీ, ఎందుకంటే మూవీ అర్థం అవుతుంది ఆ పాట వల్ల కొంచెం. సో పాట, మూవీ, ఆ ప్యాకేజ్ మనం ముట్టుకోలేదు. దాన్ని కాంట్రాస్ట్ గా మనం ఫీమేల్ వర్షన్ లో లిరిక్ మార్చి చేసుకున్నాం మేము. మా మ్యూజిక్ డైరెక్టర్ బాగుంది కదా ట్యూన్ అని చెప్పి, ఒక మెలోడీ క్లాసిక్. సో ఈ సాంగ్ బయటకి ఎందుకు తీసుకురాకూడదు, అందరూ ఎందుకు వినకూడదు, ఇంత మంచి మెలోడీ అని అనిపించి మాకు అనిపించి మా డైరెక్టర్ క్రాంతి కదా మ్యూజిక్, క్రాంతి డైరెక్టర్, సర్వణ వాసుదేవన్, హీస్ ఫ్రమ్ చెన్నై, తమిళ్ అబ్బాయి. సో మేము ముగ్గురం కూర్చొని డిస్కస్ చేసుకొని సాంగ్ ని ముందుకు తీసుకురావాలనుకున్నాము. అలాగే షూట్ కూడా అందరూ, ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను మూవీస్ లో యాక్ట్ చేశాను, ఆల్రెడీ సినిమాలో యాక్ట్ చేసేదాన్ని కాబట్టి
సాంగ్ కూడా నేనే పాడదామని అలా అలా స్టార్ట్ అయిందను. అమ్మో మీరు ఎంత తెలుగు మాట్లాడితే నేను కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. నిశ్చయించబడింది అంటే అమ్మ ఎక్కడో లోపల ఎక్కడో ఉన్న తెలుగుని తట్టి మరి తీసుకొస్తున్నారు బయటికి. సో ఇందాక అన్నాను కదా మల్టిపుల్ స్లాంగ్స్ వచ్చు మీకు అని. తెలుగులో మల్టిపుల్ స్లాంగ్స్ మాట్లాడతారు అనమాట. అటు రాజమండ్రి యాస, ఇటు తెలంగాణ యాస, మిక్స్డ్, అచ్చ తెలుగు, ఇప్పుడే 4 వచ్చినాయి. అయితే మీరు యాక్టింగ్ పరంగా మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఏంటండి? మెహబూబా అండి. మెహబూబాలో ఓకే, మై ఫస్ట్ ఫిలిం. తర్వాత వంతే రాజవతన్ వైబన్ తమిళ్ అత్తారింటికి దారేది, అండ్ తర్వాత శైలజారెడ్డి అల్లుడు, వెంకీ మామ, ఓ బేబీ, అనుకుందొకటే ఏందొకటి, క్రేజీ ఫెల్లో, ఇంకా చాలా ఉన్నాయి. మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ అదొకటి, ఇంకా ఇప్పుడు రాజ్ గారి సిస్టర్ క్యారెక్టర్ త్రూ అవుట్ చేశాను. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటాం. ఓకే, మన మీద నడుస్తుంది అది, మీ చుట్టూరునే కథ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొత్తం అంటే మీరు మర్డర్ అయిపోతారా ఏంటి? ఇలా కూడా అనుకోవచ్చు కదా, ఆ ఇన్వెస్టిగేషన్ నేను కూడా చేయొచ్చని. అవ్వా బాగా కవర్ చేశారు. బట్ సంథింగ్ ఈస్ దేర్. నేను అనుకుంది కరెక్టో ఆవిడ చెప్పింది కరెక్టో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలన్నమాట. సినిమా వాళ్ళు నాకు నేను TFI బానిస. సో ఎవ్రీ సినిమాని ఇన్స్టెంట్ మోర్ ఓవర్ ఈ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. డెఫినెట్ గా బోల్డ్ సినిమాలు ఉన్నాయి, లిస్ట్ పెడతాను. థ్యాంక్ యూ. అయితే లైక్ యాక్టర్ గా మీరు ఎంత సాటిస్ఫైడ్ ఉన్నారండి? హౌ మీ కెరీర్ పరంగా, మీ యాక్టింగ్ పరంగా హౌ సాటిస్ఫైడ్ యు ఆర్ అంటే ఏం చెప్తారు? అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికి ఏమి ఉండదు. మన లైఫ్ లో మనం ఎదగాలని అనుకుంటాం కదా. నాకు సాటిస్ఫాక్షన్ అని పక్కన పెట్టేస్తే ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను. చిన్నది కూడా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. చిన్న రోల్ ఇచ్చినా పెద్దది ఇచ్చినా ఒకలాగే ఉంటది. పెద్ద సీన్ ఇచ్చారని ఎక్స్ట్రాలు దొబ్బడం, చిన్నది ఇచ్చారని ఆడవడం, ఇలాంటివి ఉండవండి. ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకునే రకాన్ని. అయితే మన పాట అరే ఒక ఫ్యూ లైన్స్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, గొంతు బాగుంది, అన్ని బాగున్నాయి అంటే మీరు సింగరే కాబట్టి మీతో బోల్డ్ పాటలు పాడించుకోవచ్చు. ఓల్గా 2015-16 లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన ఒక 3-4 కొన్ని మంత్స్కే నేను ఓల్గా ప్రసాద్ సార్ని కలవడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో సాంగ్స్ నాకు అంటే లైక్ మంత్రాస్ కానీ, తర్వాత కొన్ని ఫోక్ సాంగ్స్ కానీ పాడిపించడం చాలా చేసాం. ప్రాజెక్ట్స్ చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఓకే, సో నాకు నేను ఎప్పుడు కూడా సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. అరరే అరరే అదు పెరగని అలజడి ఎతలో ఇప్పుడే మొదలాయనులే, ఎగిరే ఎగిరే తన జతపడి కతడపడి తనువే మరచి మనసెగిరెనులే. సూపర్, అసలు మామూలుగా లేదు. అయితే చాలా మందికి ఒక్కొక్క పెక్యులర్ స్టైల్ ఉంటుందండి పాటల్లో కూడా. డాన్స్ ఏదైనా ఆర్ట్ ఫామ్ తీసుకుంటే ఒకరికి చాలా క్లాసికల్ స్టైల్ ఆఫ్ డాన్సింగ్ వస్తుంటుంది. ఇలాగే సంగీతం పరంగా కూడా కొన్ని నోట్స్, కొన్ని స్టైల్స్ ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్ గా తెలియకపోవచ్చు, కానీ మీ ఫ్రీ స్టైల్ ఆఫ్ సింగింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు మెలోడీస్ చాలా ఇష్టం. నా సాంగ్ కూడా మెలోడీకే బాగుంటుంది. ఒక జోనర్ కి పరిమితం అని చెప్పట్లేదు, కానీ నాకు ఇష్టమైన జోనర్ అని చెప్తున్నాను. మెలోడీస్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా నాకు దాంతో హాయిగా వెళ్ళిపోతుంది. నాకు అస్సలు ఆ బీట్ సాంగ్స్ అస్సలు నచ్చదు. బట్ ఇప్పుడు అలవాటు చేసుకున్నాను, అవే పాడుతున్నాను. బట్ నాకు నా ఇష్టాల్లో నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం. ఓకే, మీరు ఆల్బమ్ సాంగ్స్ అయినా లేదంటే మూవీస్ కూడా ఏమైనా పాడడం జరిగిందండి? నేను అంటే కోరస్ పార్ట్స్ కి చాలా మందికి వెళ్ళడం జరిగింది. 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్, కొంతమంది నాకు పేరు కూడా తెలియదు ఆ మ్యూజిక్ డైరెక్టర్స్, కొంతమంది తెలుసు నోన్ పర్సన్సే. వాళ్ళు కోరస్ పార్ట్స్ కి వాటికి పిలిచారు. ఉన్నాయో లేదో కూడా తెలియదు. పెద్ద ఎప్పుడు పట్టించుకుందిలే. నేను చాలా సినిమాలు చేసి కూడా ఎవరో వచ్చి చెప్తారు ఇందులో చూసాను అని చెప్పి, వాళ్ళు అయితే లింక్ పంపివా అని అడుగుతారు. సినిమా ఎందుకంటే ఒక ఆల్మోస్ట్ 40-50 ఫిలిమ్స్ చేసి ఉంటాను. చాలా అసలు లిస్టే నేనే మర్చిపోతాను. అన్ని సినిమాలు చేసినా కూడా మనకు చెప్తున్నాను కదా. మీరు వర్క్ చేసిన బిగ్ హీరో వాళ్ళతోటి వర్క్ చేసినప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేస్తూ పూరి గారితో ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది అన్నారు. అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది? నా ఫ్రెండ్స్ కోసం వెళ్ళాను.
అక్కడ వాళ్ళకన్నా నన్ను తీసుకున్నారు. నేను కూడా సరదాగా ఆడిషన్, అంత దూరం వచ్చాం కదా ఆడిషన్. సరే. అక్కడ నా ఫ్రెండే ఉన్నారు. ఓకే. నేను డైలీ మాట్లాడతాం కానీ తను అందరూ వర్క్ చేస్తాడు నాకు తెలియదు. దెన్ వీ గాట్ ఇట్ లైక్ తన ఆడిషన్ కూడా చూశాను. నా ఫ్రెండ్ వెళ్తోంది, అన్ని అలా కలిసి వచ్చి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యడం. చిన్న క్యారెక్టరే, బట్ ఏంటంటే డైరెక్ట్ సరే టేక్ తీసుకోవడం, పూరి సార్ సూపర్. ఆయన నా చేత 2 పాటలు పాడించుకోవడం, ఇప్పటికి నేను చాలా హ్యాపీగా చెప్పుకుంటాను. అలా అదేంటి వెంకటేశ్వర స్వామి సాంగ్స్ ఒక 2-3 పాడడం జరిగింది. తర్వాత ఒక సినిమా పాట, అలా అలా అంతే. పూరి సార్ ఇంకెవరితో అలా పూరి సార్ వాళ్ళ అబ్బాయి ఆకాష్ పూరి, అలా నాకు అక్కడి నుంచి ఫ్రెండ్, ఇప్పటి వరకు ఫ్రెండ్స్ అలా. దాని తర్వాత శైలజ రెడ్డి అల్లుళ్ళు మన నాగ చైతన్య గారు కూడా మంచి ఫ్రెండ్, చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచి పర్సన్ కూడా. అలా ఆ మూవీలో అనమెన్యుల్ కూడా మంచి ఫ్రెండ్. మెహబూబా సినిమాలో కూడా హీరోయిన్ నేహా శెట్టి అని, తను కూడా మంచి ఫ్రెండ్. వీళ్ళందరూ నన్ను అలా గుర్తుపెట్టుకుని అప్పుడులో వాళ్ళు అండి. అంటే ఇప్పుడు సినిమాల్లో ఒక సినిమా హిట్ అయితే అసలు ఉండట్లేదు, ఎక్కడ కింద మీద పడ హీరో వాళ్ళంతా అలాగే అనిపిస్తుంది. కానీ నేను అప్పుడులో వాళ్ళందరినీ చూస్తే అంత పెద్ద స్టార్స్ అయ్యండు కూడా నేను చిన్న ఆర్టిస్టే కదా, స్టిల్ ఎంత బాగా పలకరిస్తారు, ఎంత బాగా మాట్లాడతారు, వాళ్ళకి ఈక్వల్ గా చూస్తారు. ఆ టీం కూడా అట్లానే ఉండింది. కొన్ని టీమ్స్ అయితే ఫెంటాస్టిక్. తరుణ్ భాస్కర్ గారితో ఈ నగరానికి ఉంది పార్ట్ 2 చేశారు రీసెంట్ గా, చిన్న క్యారెక్టర్, బట్ వాళ్ళ టీం కానీ ఎంత బాగా రిసీవింగ్ కానీ ఎంత బాగుంటుందో. అలా కొంతమంది ఉంటారు, కొంతమంది వర్క్ చేశాను, వాళ్ళకి మినిమం వాటర్ కూడా, ఫుడ్ కానీ తినాలి. మార్నింగ్ 6కి వెళ్తాం, ఈవినింగ్ 6కి. సో ఈ 12 hours వర్క్ చేస్తారు, వాళ్ళు ఫుడ్ పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలని కూడా తెలియదు పాపం. నేను ఇదే యాజ్ ఐ వాంట్ టు మెన్షన్, సినిమాకి వచ్చేసేసరికి ఐ డోంట్ నో, చాలా చోట్ల ప్రోగ్రామ్స్ చేస్తున్నంతసేపు ఈ ప్రొడక్షన్ ఫుడ్ దాని సపరేటేషన్ అని నాకు నచ్చదు. అంటే మళ్ళీ కింద వాళ్ళకి ఒకలాగా, ఆ డిపార్ట్మెంట్కి ఒకలాగా, డైరెక్టర్స్కి ఒకలాగా, యాక్టర్స్కి ఒకలాగా, నాకు ఈ సపరేషన్ అన్నది అసలు నచ్చదు బేసిక్గా. నేను చూశాను, ఎందుకంటే నేను కూడా ఏడీ కింద వర్క్ చేశాను, చిన్న చిన్న వెబ్ సిరీస్కి మాత్రమే. అది ఓన్ ప్రొడక్షనే కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే నీకు ఆ వేరియేషన్ చూపించడమే, అందరూ ఈక్వల్ అంటారు, మళ్ళీ మీరు ఇక్కడే వేరియేషన్ చూపిస్తారు. అదే సో జరిగేవన్నీ వేరు. ఫేమ్ ఉంటే ఒకలా ఉంటారు, అవును. ఓకే, ఇంకా ఫేమ్ లేనప్పుడు మన అసలు పట్టించుకోరు. మళ్ళా ఫేమ్ ఉండి ఫేడ్ అవుట్ అయినా కూడా పట్టించుకోరు. ఎప్పుడు యాక్టివ్ గా ఉండి వీళ్ళకి నచ్చినట్టు మనం ఎందుకు ఉంటాం, మన లైఫ్ మంది అంతే. నేనైతే ఇంకోళ్ళ కోసం బతకను, నాకు నచ్చినట్టే. కానీ చాలా చెప్తున్నాను, పెద్ద ప్రొడక్షన్స్ లో చాలా గుర్తింపు, చాలా మంచిగా చూసుకోవడం జరిగింది. చిన్న ప్రొడక్షన్స్ లో కూడా కొంతమంది బాగున్నారు, కొంతమంది అస్సలు. నేను రీసెంట్ గానే ఒక ఫిలిం చేశాను, చెప్పను. ఒక మనిషి అంటే అది నేనా ఎవరా అనేది పక్కన పెట్టేస్తే, అసలు మినిమం ఒక రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ అనేదే లేదు వాళ్ళకి. అది లేడీ మెన్ అని పక్కన పెట్టేసాను. అసలు టీం కూడా మినిమం ఒక వాష్రూమ్ కానీ, ఓకే, ఒక వాటర్, ఫుడ్ కానీ ఏమీ లేకుండా మనుషుల్ని ఇలా ఏంటి, మనం లేని వాళ్ళమా, తినట్లేదా, మన అమ్మ నాన్నలు పెట్టట్లేదా, మనకి ఇష్టపడి ఒక వర్క్ కింద వచ్చాం, ఒక వర్క్ చేసుకుందాం అని వచ్చాం, ఈ ఫీల్డ్ లోకి వచ్చాం. మనం చూసి అబ్బాయి ఇన్స్పైర్ అవ్వాలి, ఇలా ఉండాలి అని అనిపించాలి. కానీ ఇంత అసహ్యంగా బిహేవియర్ ఉంటుంది. ఫుడ్ పెట్టడానికి ఇచ్చారు 1 hour 2-3 hours నేను తినలేదు. అక్కడి నుంచి పర్వాలేదు మీరు పెట్టబోయి, నేను ఆర్డర్ పెట్టుకున్నా స్విగ్గీ, లేకపోతే నేను బయటకు వెళ్ళి తింటాను అంటే అంత కర్మ ఏంటి అని నాకు ఇప్పటికి. అండ్ ఓన్లీ హీరోయిన్స్ కే పెడతారు వాళ్ళు పాపం, హీరోయిన్ కూడా దిక్కులేదు అక్కడ. అయితే చూసే వాళ్ళకి అర్థమవుతుంది చేసిన సినిమా, నాకు అసలు భయమే లేదు. అయితే లైక్ మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నారు, బాగుంది. అయితే ఏ ఆర్టిస్ట్ కైనా సరే, ముఖ్యంగా ఈ మధ్యన అబ్బాయిలు కూడా ఉంటుంది కాస్టింగ్ కావచ్చు అన్నది, ఈ మధ్యన అది కూడా వాళ్ళకి కూడా ఏం వదలట్లేదని చెప్పి వింటూ ఉన్నాం మేము కొన్ని స్టోరీస్. మీ వరకు ఏదైనా లైక్ ఇలాంటి ఈ కాస్టింగ్ కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇలా అలాగానే అన్న ఏదో 1 or 2 ఫోన్ కాల్స్ లో ఓవరాక్షన్ చేయడం తప్ప ఫోన్ కాల్స్ లో ఓవరాక్షన్ ఎప్పుడు లేదండి. ఎందుకంటే నేను మనకి
మా బాబాయ్ గారు ఉన్నారు, ఆ, మీకు ఇందాక చెప్పాను అవును కదా. అవును సో ఆయన మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఆయన ద్వారానే 10 మందికి నేను తెలుసు డైరెక్టర్స్ కి. ఓకే సో డైరెక్టర్స్ తెలియడం వల్ల నేను చాలా సేఫ్ జోన్ లో ఉన్నాను. ఓకే నేను ఐ వర్క్ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, Hmm. పుష్పట్ల గారు, విశ్వప్రసాద్ సార్, వాళ్ళ దగ్గర 4-5 years వర్క్ చేసాను. ఇలా ఇంటర్వ్యూస్ సెలబ్రిటీస్ తీసుకునేదాన్ని, సింగర్స్ సూపర్ సూపర్ సింగర్స్ మ్యూజిషియన్స్. ఎందుకంటే నాకు టెక్నికల్ గా బాగా తెలుసు కాబట్టి ఎవరిని ఎలా చేయాలని. అలా చాలా మంది ఆల్మోస్ట్ ఒక 50 ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. చాలా కొన్ని బాగా రీచ్ అయ్యాయి మిలియన్స్ లో కూడా. బట్ ఏంటి మూవీస్ లోకి టర్న్ అవ్వడం జరిగింది. ఒక పక్క మూవీస్, యాంకరింగ్, సింగింగ్ అన్ని మల్టిపుల్ టాస్క్లు మంచిగా వెళ్ళేది. కోవిడ్ వచ్చింది, 3 నెలలు ఇంట్లో కూర్చోడం. బట్ స్టిల్ ఏదో రన్ చేస్తున్నాం. మళ్ళీ కమ్ బ్యాక్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం 3 ఏళ్ళు పోయన్నా ఎవరు వినరు. ఇప్పుడు అప్కమింగ్ మనకన్నా లేటెస్ట్ 20 years 18 years వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు, రీజన్జీ. సో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్. మేము వింటూ ఏంటంటే బేసిక్గానే సాంగ్స్ పాడే వాళ్ళకి చాలా తక్కువ ఇస్తూ ఉంటారు డబ్బులు. ఫ్రీగా పాడేస్తాం అనే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువైపోయారు, తయారైపోయారు. మాకు కొత్త వాయిస్ కావాలి, మేము ఆపర్చునిటీ ఇస్తాం, డబ్బులు ఇవ్వలేమన్నా కూడా మేమున్నాం అని వచ్చేసే వాళ్ళు చాలా మంది అయిపోయారు. సో ఇలా జనాలు ఎక్కువ అయిపోవడం వల్ల ఆ క్వాలిటీ అన్నది చాలా తగ్గిపోయింది. సో మీరేమంటారు అసలు ఇప్పుడున్న మ్యూజికల్ పరంగా, హౌ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ ట్రీటింగ్ ద వోకల్ సింగర్స్ కావచ్చు, ఇది ఎలా ఉంటుంది, ఏంటి? ఇప్పుడు డిమాండ్ ఎక్కువైపోయింది, సప్లై తక్కువైపోయింది. సో సేమ్ అండి, ఇప్పుడు ఎక్కువ సింగర్స్ అయిపోయారు. బ్యాండ్లు ఇది వరకు ఎక్కువ ఉండేవి కాదు, 10. అవును. ఇప్పుడు వీధికో గల్లీకో బ్యాండ్ వాళ్ళే ఫామ్ చేసి డబ్బులు వస్తున్నాయి కదా అని వాళ్ళకి అర్థమైపోయింది. మనీ కోసం ఒక బ్యాండ్ తయారు చేయడం, మనీ కోసం ఒక సింగర్ అయిపోతుంది. ప్యాషన్ అనేది పేరు పెడుతున్నారు, అదే పేరు ప్యాషన్ అంటున్నారు. నాకేం కనిపించట్లేదు ప్యాషన్ అందులో. వాళ్ళు రియల్ గా ఇప్పుడు నేను చాలా మందిని చూస్తానండి, ఎవ్రీ స్ట్రీట్ కి ఒక సింగర్, ఇంకా ఎవరు పడితే పాట అని పాడే వాళ్ళంతా సింగర్స్ అయిపోతున్నారు. బోల్డ్ మంది. నేను అంటే నువ్వు అంత గొప్ప సింగర్ వా అని నేను అనట్లేదు, మీరు అడిగిన దానికి మాత్రం లేకపోతే నేను చెప్పను. అవునా? సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మనీ నేనేమంటానంటే ఒక 2-3 వాటిలో ఉండడం కాదంటలేదు, మేబీ టాలెంట్ ఉండొచ్చు, చేయొచ్చు, నేను తప్పు పట్టట్లేదు. కానీ ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎందుకు అంతమంది అయిపోయారు అంటే వాళ్ళకి అక్కడ డబ్బులు వస్తున్నాయని తెలుస్తుంది ఈజీగా. కొంచెం ఈ బ్యాండ్ రూపంలో ప్రతి ఒక్కళ్ళు ఒక బ్యాండ్ పెట్టి పాటలు పాడేయడం, క్వాలిటీ లేకుండా ఇవ్వడం. 10,000కి ఇప్పుడు ₹1,00,000 బ్యాండ్ ఉంటుంది, 10 లక్షల బ్యాండ్ ఉంటుంది. మీరు పెద్ద పెద్ద స్టార్లు చూస్తే అలా లక్షల్లో కోటుల్లో కూడా తీసుకుంటారు. వీళ్ళు 10,000 కూడా వచ్చి పాడేస్తారు, 5,000 కూడా ఫ్రీగా కూడా వచ్చి పాడేస్తారు. సో ఆపర్చునిటీ తక్కువైంది, ఎక్కువ అయిపోయారు సింగర్స్, జనాలు ఎక్కువైపోయారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తున్నారు. పైగా మనకి ఎందుకు అంటే సాఫ్ట్వేర్ రావడం, లేకపోతే సాఫ్ట్వేర్ లో జాబులు లేకపోవడం, ఏదో ఒకటి ఇలా ఉంటాయి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఉన్న పాటలు బాగా నేర్చేసుకుని మన మీద వదిలేస్తున్నారు. ఓ 10 పాటలు నేర్చేసుకుని ఆ 10 పాటలు వదిలేస్తారు. అదే అయితే ఫేమ్ తెచ్చుకుంటారు. ఉన్న దాంట్లో 10 మందిని గట్టిగా పట్టుకుని 10 మంది వస్తూ ఉంటే వీళ్ళు యావరేజ్ గా కాదు, బిలో యావరేజ్ అసలు ఎలా పాడినా నడిచేస్తుంది. వీళ్ళ వల్ల ఒక బిజినెస్ అయితే బిజినెస్ అవ్వాలండి. అక్కడ ఈ కొన్ని ప్లేసెస్ లో వాళ్ళకి బిజినెస్ అవ్వాలి. నేను ఆ ప్లేసెస్ ఏంటంటే మీకు అర్థమైంది, పబ్స్ లో వీటిలో. అవును, అంటే ఇప్పుడు ఎక్కువ కల్చర్ అయిపోయిందిలేండి. చిన్న రెస్టారెంట్ లో కూడా ఒక స్పేస్ లాగా వేసి వాళ్ళకంటూ ఒకటి కేటగరైజ్ చేస్తున్నారు. అయితే మీరు ఈవెంట్స్ కూడా చేస్తామని చెప్పారు. కొన్ని సార్లు ఈవెంట్స్ లో కూడా మనం చాలా చూస్తూ ఉంటాం, జనాలు ఒక్కొక్కలా ఉంటారు. మీకు ఎప్పుడైనా ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఇబ్బంది కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? క్లయింట్స్ నేనే ఇబ్బంది పడతాను ఎక్స్ట్రా చేస్తా నిమిషంలో. ఎందుకంటే నేను చాలా పర్టికులర్ గా ఉంటాను, డిసిప్లైన్ గా ఉంటాను. బిఫోర్ అడ్వాన్స్ షో అయ్యాక అడ్వాన్స్ ఇలా ఉంటుంది. వాళ్ళు కనుక అటు ఇటు చేశారంటే లాస్ట్ మినిట్ లో వాళ్ళని స్టాప్ చేయడం జరుగుతుంది. లేకపోతే నేను ఏంటో ఇంకో రూపాయి ఎత్తేస్తాను అనమాట. మీలో ఉన్న ఖాళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. రావాలి. మనం ఒకటి, కొంతమందికి స్వీట్ గా చెప్తే పని అయిపోతుంది, కొంతమంది స్వీట్ గా చెప్తే పని అవ్వదు అని వాళ్ళే చెప్తారు వాళ్ళ యాక్షన్స్ లో. ఓహో నీకు నా వర్షన్ సరిపోదు, ఈ వర్షన్ సరిపోదు, కొత్త వర్షన్ కావాలి నీకు. అందుకే కదండి అపరిచితుడు పాపం రామనుజన్ చెప్తాడు, అది కాదురా ఇలా చెయ్యండి రా చెప్తాడా లేదా? అవును. ఎవరైనా వింటారా? వినరు. అందుకనే కదా ఇంకో రూపం ఎత్తుతారు. మరి అంత అగ్రెసివ్ కాదు కానీ 1% అనమాట. 1% ఇంకా అలా అయిపోయారు అనమాట. మీరు ఫస్ట్ తీసుకున్న పే చెక్ ఎంత గుర్తుందా మీకు?
పాటక పాటకు కాదు, సినిమాకి తీసుకున్నా. ఎంత? 1,10,000 చేంజ్. మన Nice. శైలజ రెడ్డి అల్లుడు. నైస్ నైస్. దానికన్నా ముందు మెహబూబా కదా చేసింది మీరు మరి. అరే రే ఎలా దొరికేసని అనుకున్నారా? మెహబూబా సినిమాకి దేవుడి ఖాతాలో ఒకటి- ఇచ్చేసారా? ఇప్పుడు ఎంత ఇచ్చా నాకు గుర్తులేదు. సో శైలజది అయితే గుర్తుందన్నమాట, మంచి చెక్. ఫస్ట్ మీరు ఏమైనా మనీ అన్నారు, ఫస్ట్ చెక్ అనలేదు. అయ్యో నేను అదే అన్న, ఫస్ట్ చెక్ ఎంత ఫస్ట్ తీసుకున్నారు? చెక్ అయితే ఇదే. ఆ, అక్కడ అక్కడ cash ఇచ్చారా, ఇక్కడ check ఇచ్చారా? మేనేజర్లు ఉంటారు. ఆ, సార్ వాళ్ళకి పాపం తెలియదు ఇక్కడ ఏం జరుగుతాయి, ఆర్టిస్ట్ ఎలా తెస్తారు, వీళ్ళంతా తీసుకుంటారు. అలా అలా మనకి ఓన్లీ ట్రావెలింగ్ ఇచ్చారు నాకు ఓహో ఫస్ట్ షోకి, ఫస్ట్ దానికి. ఓకే. నేనైతే మనీ అడిగాను. ఉమ్, అక్కడ అంతవరకు వెళ్ళలేదు, మెయిన్ ప్రొడక్షన్ కి వెళ్ళారు. కింద వాళ్ళే మన అమౌంట్ లో క్లోజ్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర మీరు ఓపెన్ దాల్చలేదా? అంటే అప్పుడే కదండి స్టార్ట్. అప్పుడే మనం ఏంటని చూపించకూడదు అంటే అంత తెలుగు కూడా లేదు. అయ్యో అప్పుడు ఏం లేదు ఇంత సినిమా. ఓకే. సో మరి దియా పర్సనల్ లైఫ్ గురించి మాకేం చెప్పరా? ఏం లేదండి, ఇలా స్ట్రగ్లింగ్ అంత. కెరీరే మెయిన్ నాకు ఇంట్రెస్ట్ ఉండింది. లవ్ మై కెరీర్. నేను అది కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు ఏమైనా మాట్లాడతాను. కెరియర్ ని లవ్ చేస్తారు కానీ లైఫ్ లో లవ్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? లవ్ ఉందా లేదా అంటే ఉంది, లేదు. మ్యూజికే ప్రస్తుతానికి ఆవిడ లవ్, అంతేనా? లవ్ అయితే ఉంది లేదు, బట్ మ్యూజిక్ మీద లవ్ మాత్రం అమితంగా ఉంది. అంటే మ్యూజిక్ ఉంది, సినిమా మీద ఉంది, సినిమా మీద ఉంది 100%. అయితే లైక్ మీరు చెప్పారు ఇందాక, మా మదర్ మా గ్రాండ్ మదర్ అందరూ పాటలు ద్వారానే ఉన్నారు, కళాకారుల ఫ్యామిలీ మాది, ఎవ్రీ వన్ ఇస్ లైక్ రిలేటెడ్ టు ఆర్ట్ ఫామ్ అని చెప్పి అన్నారు. మీ మదర్ మీ కెరియర్కి ఎంత సపోర్ట్ చేశారు ఏంటి? అంటే ఇంట్లో ఎవరైనా అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఇంకా ఇంకా చెయ్యి అని ఎంకరేజ్ చేసే రిలేటివ్స్ అది ఎక్కడైనా ఉంటుంది కామన్. ఫస్ట్ పేరెంట్స్ ని, తర్వాత అంటే మా పేరెంట్స్ కి ఏంటంటే ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించి ఎవరికి బ్యాడే అందరికి ఆబ్వియస్లీ. కానీ నేను వచ్చి ప్రూవ్ చేసే వరకు, అంటే నేనేదో ప్రూవ్ చేసి హెన్స్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ గుడ్ అని నేను చెప్పట్లేదు. దీంట్లో మనం కూడా ఒక డిఫరెంట్ పాత్ లో సేఫ్ గా గేమ్ ప్లే చేయొచ్చు. మనం కూడా నీట్ గా మన ఏ తగాదాలు పెట్టుకోకుండా మనం ఫైట్ చేసి మెల్లగా వెళ్ళొచ్చు అనే ఒక అయితే చూపించగలిగాను. ఇన్ని సినిమాలు చేశాను. మేబీ నేను ఫేమ్ అవన్నీ పక్కన పెట్టేసాను, సినిమాలు అయితే చేశాను కదా. అన్ని ఒక సినిమా వచ్చింది బాగుంది, ఇంకో సినిమా ఇచ్చారు కదా, అది చాలా ఒక 40-50 సినిమాలు చేశాను కదా. ఇన్ని సినిమాలు చేశాను అని అంటే నేను ముందుకు వెళ్తున్నాను కదా, అంటే నాకు ఎక్కడో ఒక సేఫ్. నేను నమ్మాను, యాక్చువల్లీ నమ్మాను. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, దానికి ఆపోజిట్ గా కూడా ఉన్నారు. ఎంత మంచిగా అబ్బా అని ఒక ప్రొడక్షన్ చూసిన వెంటనే ఇంకోళ్ళు అంత అసహ్యంగా అనిపిస్తుంది. ఓకే. కానీ నేను ఎప్పుడు అంటే గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు అని అంటే ఎప్పుడు చూసినా నెగిటివ్ గా వెళ్ళి ఓహో ఇలాగే ఉంటుంది అని ఒక నేనేం జడ్జి కాదు, సర్టిఫికెట్ ఇచ్చే అంత సినిమా లేదు. బట్ నా పాయింట్ ఏంటి, నాకు ఇష్టం, నేను స్ట్రగుల్ అవుతాను, నో ప్రాబ్లం, ఐ ఫైట్, నాకేం కావాలో నేను నా వరకు నేను ట్రై చేసుకుంటాను అని. ఓకే. సో మీరు దగ్గర ఇందాక నేను అన్నట్టు చాలా జుగాడులు ఉన్నాయి. బొట్టులో నన్ను సర్ప్రైజ్ చేశారనమాట. సో నెయిల్ పాలిష్ తీస్తే నెయిల్స్ కి వేసుకుంటారేమో అనుకున్నాను, సడన్ గా మీరు బొట్టు పెట్టుకున్నారు నెయిల్ పాలిష్ తోటి. ఇలాంటి జుగాడులు ఏమైనా ఉన్నాయా మీకు? మాకు టిప్స్ కింద చెప్పండి. అంటే లిప్స్టిక్ చూసారా, అది అందరికి కొంచెం. ఓకే. ఒక చిన్న క్రీమ్ వైజ్ కూడా మనకి లిప్స్టిక్ ని వాడతారు మీరు, హైలైటర్ కూడా హైలైటర్ కింద వాడతారు. హైలైటర్స్ వాడుతాం. మన దగ్గర అప్పుడప్పుడు టెన్షన్ లో కొన్ని మర్చిపోతాం, ఎక్కడ పడితే అక్కడికి చాలా ప్లేసెస్ కి వెళ్తూ ఉంటాం. మన దగ్గర అన్ని మేకప్ కిట్ అంతా పెట్టుకుని కూర్చోలేము. మినిమం లిప్స్టిక్ తో చాలా పనులు చేయొచ్చు. అలా ఒక 3-4 ఐటమ్స్ నా దగ్గర ఉంటాయి. అలా చాలా బాగా నేను నా వరకు నేను చాలా బాగా అని చెప్పలేను, అదే నాకు తెలీదు. కానీ నన్ను ఈరోజు నిజంగా సర్ప్రైజ్ చేశారండి నెయిల్ పాలిష్ తో బొట్టు పెట్టుకుని మీరు. కాదండి, మా ఇంట్లో చంపేశారు బొట్టు పెట్టుకోకపోతే. నేను చూసుకున్నాను ఇందులో జాబ్ బొట్టు లేదు అని చెప్పి, ఇంకా ఏం చేయాలో తెలియదు, అదేం కనిపించట్లేదు ఏమీని, ఇది ఒక్కటే కనిపించింది మెరుస్తూ. ఏదో మీరు చూస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బాగుంది నిజంగా. చాలా మంది జుగాడ్ చేయాలనుకుంటే ఇది కూడా చేయొచ్చు అనమాట. చాలా క్రియేటివిటీ బోల్డ్ ఉంది మీ దగ్గర. థ్యాంక్ యూ, ரொம்ப సంతోషం. ரொம்ப సంతోషం. మీకు మీరు తమిళ్ ఫిల్మ్స్ కూడా చేశారు కదా? ఒకటేనా? తమిళ్ అదే తమిళ్ మాట్లాడడం వచ్చా లేదంటే మేనేజర్?
3 years ఉన్నాను చెన్నైలో. 2013, 14, 15 చెప్పాను కదా. బిఫోర్ హైదరాబాద్ నేను చెన్నైలోనే ఉన్నాను. అక్కడ కొంచెం తమిళ్ వస్తుంది, తమిళ్ సినిమా అక్కడ చూసి కూడా కొంతమంది అడిగారు యాక్ట్ చేస్తారా మూవీ. ఇది ఇప్పుడు 10 years బ్యాక్. ఓకే. అప్పుడు చాలా మంచిగా అప్పుడే నాకు డిగ్రీ అవుతుంది అనుకుంటా. మీరు డిగ్రీ చదివారు? MBA చేశాను. తర్వాత లా చేశాను. ఓహో, అందుకే యూనివర్సిటీ. అందుకే మీరు కొంచెం అప్పుడప్పుడు ఖాళీ అవుతారా లేతారు అనమాట, లా చదివారు కాబట్టి. అలా ఏం లేదు, బిఫోర్ ఉంది. ఓకే. మనకు ఇన్బిల్ట్ ఉండాలి, చదివినంత మాత్రం ఏం రాదని నేను అంటే లాజిస్టిక్స్ తెలిస్తే కూడా మనం విశ్వరూపాలు లిమిటేషన్స్ పెట్టుకోవచ్చు అంతే. సో చెన్నైలో ఉండి ఆ తర్వాత ఇటు స్విచ్ అయిపోయారు తర్వాత? అప్పుడు చెన్నైలో కూడా నాకు ఒక తమిళ సినిమాలో ఒక 1 or 2 ఒక ప్లేసెస్కి వెళ్తే అనిపించింది చేద్దాం, మూవీకి వెళ్దాం అనుకున్నాం, కానీ షూటింగ్స్ జరుగుతున్న ప్లేసెస్కి వెళ్ళడం చూడడం వచ్చేసాం. బట్ కానీ అక్కడనే స్టార్ట్ అయింది, కొంచెం చెయ్యాలి అని అనిపించింది. తమిళ సినిమా ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఒక 3-4 ఫిలిమ్స్ అయిన తర్వాత నా ప్రొఫైల్ తమిళనాడులోకి వెళ్ళింది. ఫ్రెండ్స్ ఉన్నారు అలా. వంతే రాజవతం తమిళ సినిమా చేశాను, లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు. మళ్ళీ విశాల్ మూవీ, శివకార్తికేయవి కూడా వెళ్ళొచ్చు. చెన్నైలో ఒక 15 days ఉండాలి. అప్పుడు ఇక్కడ ఇంకో సినిమా చేస్తున్నాను, శైలజా రెడ్డి అల్లుడు చేస్తున్నాను. చేస్తుంటే అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు, లేదు మీరు ఇన్ని డేస్ రావాలి అంటే. అప్పుడు విశాల్ మూవీ ఏదో పోయిందండి. ఓహో, ఓకే. సో అందులో రమ్యకృష్ణ గారితో మాట్లాడడం ఏమైనా జరిగిందా? లైక్ శైలజా రెడ్డి 2 films చేశాను రమ్యకృష్ణ గారితో. అక్కడ అత్తగా గారి పోర్షన్ పోర్షన్ ఆవిడ అందరూ చేశారు. అప్పుడు సరదాగా 2 minutes మాట్లాడాను ఆవిడతోనే. ప్రభు గారు, యోగి బాబు, వీళ్ళందరూ నా అసలు టీమ్ తో వాళ్ళందరూ చాలా బాగా చెప్తున్నాను కదా. స్టార్స్ ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు, అందుకే ఆ రేంజ్ లో ఉన్నారు వాళ్ళు. అక్కడ ఉన్నారు, వాళ్ళ స్థాయి అక్కడ ఉంది. సో బేసిక్ గా మీరు యాక్టింగ్ సైడ్ కూడా ఉన్నారు కదా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి యాక్టింగ్ లో అంటే ఏం చెప్తారు? చాలా పెద్ద ప్రశ్న అడిగేసానా, ఇంతసేపు ఆలోచిస్తున్నారు? అంటే గజని మూవీలో సూర్య చాలా ఇష్టం. ఆయన చూసి ఆయనతో ఒక సినిమా యాక్ట్ చేస్తే బాగున్నావు, చెల్లి క్యారెక్టర్ పర్వాలేదు, చెల్లి క్యారెక్టర్ పర్వాలేదు, నో ప్రాబ్లం, ఆయన యాక్ట్ చేయాలి, చెల్లైనా పర్వాలేదు, అక్కైనా పర్వాలేదు, ఓకే, ఆయనతో యాక్ట్ చేయాలి అని నాకు ఒకటి వచ్చింది. బట్ అది కోవిడ్ టైంలో మనకి డేట్స్ ఇచ్చారు సూర్య మూవీ అని చెప్పేసి, ఒక 3 days ఇచ్చారు. కోవిడ్ ఏదో సంథింగ్ వచ్చింది, అక్కడతో ఆగిపోయింది. నా కళలో ఉండిపోయింది. అయ్యో, నెరవేరాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మూవీస్ లో అయినా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫీమేల్స్ లో ఎవరిని అడ్మైర్ చేస్తారు? అండ్ నివేతా థామస్. ఓ సూపర్, చాలా న్యాచురలిస్టిక్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని అందరినీ కేటగరైజ్ చేస్తారు. డాన్స్ పరంగా ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నారండి? అంటే లైక్ మీకు డాన్స్ అంతవరకు వచ్చు ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు డాన్స్ నేర్పించడం చాలా కష్టం యాక్చువల్లీ. నేను మనసు పెట్టే వరకు అది బాగుంది అనుకుంటే మాత్రం నేను ఇంక బాగా చేస్తాను. లేదు ఆ సాంగ్ నాకు మ్యూజికల్ గా నచ్చాలండి, ఏదో ఉన్నది అనుకుంటే. అప్కమింగ్ మీ ప్లాన్స్ ఏంటి? లైక్ ఇలాగా ఆల్బమ్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ ఉందాము అని అనుకుంటున్నారా, లేకపోతే హౌ ఇస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? సెకండ్ సాంగ్ కూడా ఉంది ఇప్పుడు. మీకు ఉందాక చెప్పాను కదా మూవీ సెకండ్ అదే ఇండిపెండెంట్ మూవీలో ఒక సాంగ్ మేల్ వర్షన్, అది కూడా బయటకు తీసుకొచ్చాను. సెకండ్ అది అయిపోయాక మళ్ళీ ఇంకో డిఫరెంట్ స్టైల్లో వద్దామని. అండ్ మీరు లైక్ ప్రొడక్షన్ సైడ్ కూడా ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉంటారు? ఏదైనా ఒక సాంగ్ ని, ఆల్బమ్ సాంగ్ ని తీసుకొచ్చినప్పుడు మీరు ప్రొడక్షన్ సైడ్ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీ డైరెక్టర్ తో పాటు అంటే ఏం చెప్తారు? 100%. మంచి క్వశ్చన్ వేశారు యాక్చువల్లీ. అంటే ఇది చాలా మంది అడగరు, అడగలేదు కూడా. యాక్చువల్లీ ఇది అందరూ కలిపి ఉన్నాం బేసిక్ గా. నేను, మా మ్యూజిక్ డైరెక్టర్ ఒక టీం ఉంది కాబట్టి మేము వర్క్ చేసాం. ఇప్పుడు కూడా ఒక టీం రెడీగా ఉంది, ఇన్వెస్టర్ ప్రొడ్యూసర్స్ లేరు అంతే. సో మనకి లేకపోయినా కూడా మేము అవుట్పుట్ ఇచ్చాం. పెద్ద పెద్ద వాళ్ళే అబ్బా ఎంత బాగుందని అనిపించుకునేలాగా ఇచ్చాం. డబ్బులు ఉంటేనే కాదు, మన దగ్గర వర్క్ ఉన్నప్పుడు ఏముంది. ఇప్పుడు లొకేషన్స్ కి వచ్చేసరికి నేనే ఫ్రీ లొకేషన్స్ అన్ని మాట్లాడుకున్నాం. అండ్ తర్వాత కాస్ట్యూమ్స్ నావే ఆల్మోస్ట్ 1-2 కొన్నాం అంతే, 1-2 అది సూట్ అయ్యింది అంతే, ఒకటి కూడా తప్ప మిగతావన్నీ నా కాస్ట్యూమ్స్. సో బడ్జెట్ చూడండి అన్ని కూడా ఎక్కడ కూడా బడ్జెట్ ఏమీ లేవు. గట్టి మాట్లాడుతూ ఒక 5-6 వేలు అనుకోండి, మేకప్ ఒక రోజు మాట్లాడుకున్నాం, దట్స్ ఇట్.
అంతే 2 days అండ్ షూట్. తర్వాత ఇంకేముంది నా వరకు, ఇంకా మ్యూజిక్ ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. సర్వణ వాసుదేవన్ మ్యూజిక్ డైరెక్టర్, తను కూడా చాలా బయట అంత మంచి మ్యూజిక్ ఇచ్చి కూడా, ఎందుకంటే మాకు ఫస్ట్ డెమో కదండి, ఒక అంటే ఆల్బమ్ సాంగ్ చెప్తున్నాను. తను చాలా సినిమాలు చేశాడు, కానీ మా అమ్మ సపోర్ట్ చేయడానికి తను మాకు అలా సపోర్ట్ రావడం వల్ల మాకు ప్రొడక్షన్ లో చాలా తక్కువ అయ్యాయి, అంటే చాలా మినిమం ఇచ్చాము ఇంకా. అయితే మీకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, ఈ సాంగ్ కి ఆశించినంత స్థాయిలో సపోర్ట్ రాలేదని నేను అనుకుంటున్నాను. మీరేం చెప్తారు దానికి? ఎందుకంటే ఎవరిని కనీసం మామూలుగా ఇలా చూడండి అని కానీ, ఒక పోస్ట్ పెట్టమని కానీ మీకు అడగడం ఇష్టం లేదా, లేదంటే ఊరికనే చాలా మంది ఉంటారు చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అడిగానండి, 100K 150K, వాళ్ళు ఎంత కథలు ఆడతారంటే నిజంగా ఏదో హీరో హీరోయిన్స్ వాళ్ళే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్. చాలా అంటే అలా నేను ఇన్ని సినిమాలు చేశాను, ఇంత పెద్ద వాళ్ళతో వర్క్ చేశాను, నేను ఎవరితో అంటే మనకి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడు ఇంకోటి డిస్కస్ చేయను. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే తప్ప ఏం సినిమా చేస్తున్నాం అని. నేను ఎప్పుడు పోజు కొట్టాలని అనుకోను, కొట్టను, నాకు ఇష్టం ఉండదు. కానీ మిగతా వాళ్ళందరూ నేను ఏదేదో చేయను, నాకు ఏదైతే ఇష్టం లేదో అవే కనిపిస్తాయి నాకు. ఒక చిన్న హెల్ప్ అడిగాను, ఒక చిన్న స్టోరీ పెట్టడానికి కూడా నొప్పి, అదే నాకన్నా ఫాలోయింగ్ తక్కువ, వాళ్ళే పెట్టరు. అమ్మాయి ఆల్మోస్ట్ ఏ హెల్ప్లు చేయరు, ఇంకా మెన్న చేశారు చాలా మంది. ఆబ్వియస్లీ అది చాలా సార్లు లేడీస్ ఆపోజిట్ జెండర్ చేస్తారని నాకు ప్రూవ్ చేస్తారు. నేను తప్పుగా అనుకున్నా, లేదు మన అమ్మాయిలు చేస్తారు నాకు అనుకున్నా. ఇంకొకరు ఎదుగుతారంటే హెల్ప్ చేస్తారని మీరు అనుకున్నారు? నా ఫేమ్ లేదు కదా, ఫేమ్ లేదు, మనకు ఉపయోగం ఉందా లేదా, అడ్వాంటేజ్ డబ్బులు వస్తున్నాయా, డబ్బులు వస్తే చేస్తారు, ఐ లవ్ యూ సో మచ్ కూడా పెడతారు నాకు. మనీ లేనప్పుడు, ఫేమ్ లేనప్పుడు ఏమీ ఉండదు, ఏ హెల్ప్ ఉండదు. సో మీరు నిజంగా నమ్ముతారా ఈ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి ప్రమోషన్స్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయిపోద్దను, సాంగ్ సూపర్ హిట్ అయిపోద్దని మీరు నిజంగా నమ్ముతారా ఇవన్నీ? ఐ డోంట్ బిలీవ్. అనవసరంగా ఫేమస్ అవ్వచ్చు. సి దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ క్వాలిటీ చెప్పలేమండి. క్వాలిటీ అంటే అది రియల్ క్వాలిటీ, మంచి కంటెంట్ వాళ్ళు చేసేది అనేది పక్కన పెట్టేస్తే, ఒక చెత్త కంటెంట్ అని కూడా వాళ్ళు మంచిగా ఏమంటారు ప్రమోట్ చేయొచ్చు. వాళ్ళ నుంచి ఏంటంటే అందరికి 10 మందికి వెళ్తుంది. వాళ్ళు మంచి కంటెంట్ ని చేయడంలో తప్పలేదు, ప్రతి కంటెంట్ ని పాపం డబ్బుల కోసం చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సినిమాలో క్యారెక్టరైజేషన్ పరంగా కూడా ఆర్టిస్ట్ యాక్టింగ్ వచ్చిన వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సరా, వీళ్ళకి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారా, మనకి యూజ్ అవుతారా లేదా అన్నది ఎక్కువ చూస్తున్నారు. సో సినిమా అయిందండి, ఆ సినిమా అలా అయింది, నన్ను అలా తీసుకున్నారు. నాకు ఫస్ట్ అంటే మెయిన్ డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి ఇలాంటివి తెలియదు. అవును, వాళ్ళకి మేనేజర్స్ ఉంటారు కదా, థాట్ కూడా ఉండదు వాళ్ళకి, అసలు వీళ్ళకి కింద వాళ్ళే అండి. కింద నేను ఎప్పుడు చెప్తాను, నాకు వచ్చే సినిమాలు చాలా వరకు మెయిన్ హెడ్స్ డైరెక్టర్స్ కాబట్టి నాకు వచ్చాయి. ఉన్నదాన్ని ఉంచారు, కొన్ని పోయాను కదా వేరే విషయం, ఉంచారు కదా, అది మెయిన్ డైరెక్టర్స్ లేకపోతే మెయిన్ ప్రొడ్యూసర్స్, ఫ్రెండ్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా వెళ్ళాయి అప్రోచ్. ఈ కొన్ని సినిమాలో మేనేజర్స్, కింద 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 ఏడీలు అలా వెళ్తాం కదా, అక్కడ మీకు ప్రమోషన్, మీకు ఎంత ఉంది ఇన్స్టాలో ఫాలోయింగ్, 20K అయినా సరే, ఇక్కడ 1 million ఉంది, 500K ఉన్న వాళ్ళని చెక్ చేసుకుంటున్నారు, అందులో సిస్టర్ క్యారెక్టర్. నేను ఫస్ట్ ఓకే అనుకున్నారు, మనకి ఆడిషన్ చేసి ఓకే అంటే లైక్ బాగుంది అమ్మాయి ప్రొఫైల్ కింద. తర్వాత వైష్ణవి స్పాట్ లోకి వెళ్ళింది అనమాట. ఓకే నాకేం ప్రాబ్లం లేదండి, ఇది కాకపోతే ఇంకోటి అంతే. సో అలా క్యారెక్టర్ మిస్ అయింది మీ దగ్గర? బికాజ్ మిస్ అని నేను అనట్లేదు, అది మిస్ అనుకోవడం, నేను వదిలేస్తే మిస్ అలా కాదు కదా, ఇక్కడ వాళ్ళు చూస్ చేసుకున్నారు. అదే అక్కడ ఏంటి, ఇన్స్టా ప్రమోషన్ అవుతుంది, అమ్మాయికి ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, సో ఆ అమ్మాయి వల్ల యూజ్ అవుతుంది అని అమ్మాయి అలాగే కదా ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ యాక్చువల్లీ. అవును అవును, అలాగే సిరీస్ చేయడం, సాఫ్ట్వేర్ అనే ఒకటి సిరీస్ చేయడం. అబ్బాయి రాలేదు కానీ అబ్బాయి కూడా వచ్చాడు పాపం, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. నా కెరీర్ నాకు తెలియదు ఎప్పటికీ, నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. ఫైటర్ అంతే, ఇక వచ్చింది చేస్తున్నాను, వెళ్తున్నాను. ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే ఏమైనా మేబీ. అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇటు సింగింగ్, ఇటు ఆర్టిస్ట్ పరంగానేనా, లేదంటే మళ్ళా బ్యాక్ టు యువర్ రూట్స్, మళ్ళీ యాంకరింగ్, హోస్టింగ్ చేయాలి అని అన్న
ఆలోచన పెట్టుకున్నారా అంటే ఏం ఉంది చెప్తారు? కదండి మనకి స్కిల్. ఆ, నేను అది ఏది వదలను, అదే చెప్తున్నాను కదా. నన్ను అడుగుతారు చాలా మంది, యాక్చువల్ నేను వదిలేసినా కూడా, దియా గారు ఒకసారి మీరు రండి, ఒక ఇలాగ ఉంది, ఒక ఈవెంట్ చేయండి అంటే నేను వెళ్ళి చేస్తాను, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను చేస్తున్నాను, దట్స్ ఇట్. అంతే. స్పెషల్ గా నేను వెళ్ళి అయితే అడగను, ఎవరిని అడగను. ఓకే. సో అడగకుండానే అన్ని వస్తున్నాయి. అడగకుండానే ఇన్ని వస్తున్నాయి, ఎస్. అడిగితే ఇంకా ఎక్కువ వస్తాయి, కానీ వస్తాయా? దియా అడగదు. అడగదు. అంటే సినిమాలోకి అలా కాదు, యా, సినిమాల్లో అడుగుతాను. అంటే ఏవైనా ఉంటే చెప్పండి నాకు సూట్ అయ్యేవి, ఏవి క్యారెక్టర్స్ పడితే అవి కాదు. మీకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే మాత్రం అలా అడుగుతాను. ఆ, ఇప్పుడు ఒక మంచి ఫిలిం చేస్తున్నారు, రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళే చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ గుడ్ ప్రొడక్షన్. మన నాగబాబు గారు వాళ్ళ అమ్మాయి నిహారిక గారు కూడా దానికి వచ్చారు కూడా, ఓకే. స్టార్ట్ చేయడానికి ఫస్ట్ షాట్ సంథింగ్. సో అలాంటి మా ఫ్రెండ్ వాళ్ళే చేస్తున్నారు. దానికి నేను అడుగుతా, హే ఏమైనా ఉంటే చూడు, ఉంటేనే చూడు, లేకపోతే లేదు అని. వాళ్ళని ఎప్పుడు ఫోర్స్ చేయండి. రీసెంట్ డేస్ లో మీకు నచ్చిన సినిమా ఏంటి చూసినట్లో? అలా స్టక్ అయిపోయారేంటి? అదే సినిమా చూస్తున్నారు, దురంధర్. దురంధర్ మీకు బాగా One, two, బాగా నచ్చిందా? అందరికి చాలా ఇష్టమైన సింగర్స్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అవును, ఒకరు ఉంటారు. అవునండి. సో ఈ లెజెండరీ సింగర్స్ ఎవరెవరిని కలవడం జరిగింది, ఆర్ ఎల్స్ వాళ్ళతో ఏమన్నా మీకు ఎవరైనా కలిసి ఉంటే చిత్రగాని కలిసి, మెమరీ చిత్రగాని కలిసి, శ్రీకృష్ణ అన్న ఉన్నాడు సింగర్, అన్న ఒక రోజు భోజనానికి పిలిచారు, మొత్తం ఆల్ సింగర్స్ అందరూ వచ్చారు, రేవంత్ అలా అందరూ కూడా వచ్చారు. అప్పుడు నేను షాక్ అయ్యాను, చిత్ర గారు అని. ఆవిడతో ముద్దపప్పు ఓకే అన్న అందరం తింటూ ఆవిడ అందరికి పెట్టారు, మొదలు పెడతారు. ఓకే. ఆవిడ ఒక పాట పాడటం, ఆవిడతో అందరం కూడా 4-5 hours పాటలు పాడుకుంటూ, అందరు సింగర్సే కదా, ఏం పాడినా అదృష్టం ఉండాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో జరిగేటువంటి కమర్షియల్ కాంపిటీషన్స్ కి వెళ్ళారా, పార్టిసిపేట్ చేశారా? లేదండి అలా. సరిగమ గానీ, లిటిల్ ఛాంప్స్ గా, ఐ మీన్ ఇలాంటి వాటి ఏమైందంటే నేను 23 వరకు ఉండేది, 18 లేకపోతే 13 to 22 అంటే 23 ఉండేది. కేటగిరీ ఏజ్ కేటగిరీలో మిస్ అయిపోయారు అన్నమాట. మొన్న 30 అన్నారు, నేను 30 కంప్లీట్ జస్ట్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. ఓకే, కానీ అనిపించింది ఎప్పుడైనా ఆ కాంపిటీషన్స్ లో పార్ట్ తీసుకోవాలని? ఎప్పుడైనా పాడుతా తీగకు వెళ్ళాను కదా. ఓకే, పాడుతా తీగ 2010-11-12 ఓకే. అప్పుడు ఆవిడ ఏజ్ చిన్నదే అనమాట, మీరేం ఫీల్ అవ్వకండి 10-11 అని అంటే. అంతేనా? నేను కవర్ చేస్తాను. నేను చిన్నదాన్ని అప్పుడు, అదే నేను చెప్తాను. 8th class 9th చేంజ్, 9th 10th అనుకుంటా. అప్పుడు నేను పాడుతా తీగకి వెళ్ళి 4-5 rounds అయ్యే అంటే రాజమండ్రిలో జరిగింది. తర్వాత హైదరాబాద్ వెళ్ళాలి, ఎగ్జామ్స్ మనకి, ఇవన్నీ అంత దూరం ఇంట్లో ట్రావెల్ చేయడము అవ్వదు. బాగా అనుకున్నాను, అలా మిస్ అయిపోయారు అప్పుడు. లేకపోతే ఈ పాటికి ఏముంది లేదు, చాలా కాంపిటీషన్ ఉంది అక్కడ. బట్ ఏమైనా ఒక 2-3 rounds వచ్చేవాళ్ళు అంతే. సో ఫైనల్ గా ఏం చెప్తారు మీ ఆడియన్స్ కి? ఇంకా అర్రే పాట చూడని వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ ఆ పాటకి మీరు ఎంత సోల్ సాటిస్ఫై అయ్యారంటే ఏం చెప్తారు? అంటే ఇది కొన్ని సాంగ్స్ కొన్ని అంటే లిమిటేషన్స్ లో ఉంటాయి, దాన్ని మనం మరీ పొడిగించిన అందం పోతుంది. సో ఉన్నదంటే అదొక క్లాసిక్ అంతే. మెలోడీ లాగే చూడాలి దాన్ని. నాకు ఫోక్ చేస్తే నీకు వ్యూస్ వస్తాయి, ఇది నాకు అందరూ చెప్పేది. నేను వ్యూస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో చేయలేదు ఆ సాంగ్ పర్టికులర్ గా. మెలోడీ అనేది ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని మనం క్రౌడ్ గా అందించేది. డబ్బుల కోసమో లేకపోతే ఇంకో ఫేమ్ అవుదామనో కాకుండా అలాంటి ఉద్దేశాలతో చేయలేదు. ఒక మంచి సాంగ్ ని అందరికి రీచ్ అవ్వాలి, అందరూ దాన్ని ఆస్వాదించాలి అనే ఇంటెన్షన్ తో చేసిన పాట అది. దాన్ని మీరందరూ కూడా అరెరే సాంగ్ చక్కగా మీరు లిరిక్స్ చూడండి, వినండి. సాంగ్ వీడియో పక్కన పెట్టి కళ్ళు మూసుకుని వింటే ఆ సాంగ్ చాలా బాగుంటుంది, వీడియో వెళ్తే వేరే రకంగా కనిపిస్తుంది. సో రెండు డిఫరెంట్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఛానల్ పేరు ఐ థింక్ సో బటర్ఫ్లై. నాకు అది ఎంత నచ్చిందో, ఎందుకంటే ఎక్కడో బటర్ఫ్లై రిప్రజెంట్స్ విమెన్ ఎక్కువ అది ఇది చేస్తుంది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఆ బటర్ఫ్లైని చూసినప్పుడు. ఒక ఫ్రెష్ థాట్ కావచ్చు, లైక్ చేంజ్ ఓవర్ కావచ్చు.
నీ నేచర్ ని ఎలా మార్చుకుంటావు అన్నది అది రిసెంబుల్ చేస్తుంది అన్న ఫీలింగ్. ట్రాన్సిషన్ ఉంటుంది Yes. అందులో. అది గొంగళి పురుగు నుంచి బటర్ఫ్లై Butterfly. బ్యూటిఫుల్ అవుతుంది, అవును అది పైగా ఎగురుతుంది, ఇది ఫస్ట్ నేల మీదే ఉంటుంది. అవును ఆ ట్రాన్స్ఫర్మేషన్ డ్రీమ్స్ ని తను అందుకున్నదే బటర్ఫ్లై. సో అలా మంచి ఆల్బమ్ సాంగ్స్ మాదే కదా, ఎవరైనా వచ్చినా కూడా అందులో వేసుకొని they can- అంటే ముందు మందే వెళ్ళాలి కదా, ఫ్యూచర్ గురించి ఎందుకు. సో నా పాయింట్ ఏంటంటే ఇది ఒక బ్యూటిఫుల్ సాంగ్, చూడలేని వాళ్ళని ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చితే కింద కమెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. చేసేసేయండి. సో ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి దియా గారు ఫర్ యువర్ కెరియర్. ఐ విష్ ఈసారి నుంచి మీకు మంచి మంచి క్యారెక్టర్లు పడాలని, ట్రిమ్ అవ్వకూడదని, మంచి యాక్షన్ సీక్వెన్స్ ఏదన్నా చూడాలని ఉంది నాకు దియా గారిని. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఒక సినిమా వస్తుంది రాజ్ గారిది, చూడాలి. మేము కొన్ని చెప్పాం, అదే నిజమవుతుందో లేదో మేము కూడా రిలీజ్ చూడాలన్నమాట. అవ్వాలని కోరుకుంటున్నాను. యా ఆబ్వియస్లీ అవుతుంది, ఇప్పుడు రాజ్ stage మీద తరుణ్ మాట్లాడతాను. కాబట్టి. ఎస్, అప్పుడు మనం కూడా వెయిట్ చేద్దాం. సో ఎనీవేస్ ఇప్పుడైతే ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఫర్ యువర్ కెరియర్. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం, వన్ మినిట్ ది. ఏ హీరోతో డేట్కి వెళ్తారు? తెలియదు. సూర్య. సూర్య, ఓకే. మరి చెల్లి క్యారెక్టర్ అయినా చేస్తాను. నో ప్రాబ్లం. డేట్కి వెళ్ళి ఏ హీరోకి పాట పాడతారు? సూర్య. అన్ని సూర్య పేర్లే చెప్తున్నారు ఈడ. ఏ హీరోయిన్ పక్కన సిస్టర్ క్యారెక్టర్ చెయ్యరు? అలా ఏం లేదు. అలా ఏం లేదు, హీరోయిన్స్ ఎవరి పక్కనైనా సిస్టర్ క్యారెక్టర్. ఒకే రోజు ఒక ఫోక్ సాంగ్, ఒక క్లాసికల్ మెలోడీ సాంగ్ పాడమంటే ఏది చూస్ చేసుకుంటారు? మెలోడీ, ఆల్వేస్ ఫర్ మెలోడీ. ఇద్దరు డైరెక్టర్స్ అండి, ఒక పక్కన పూరి జగన్నాథ్ గారు, ఇంకో పక్కన త్రివిక్రమ్ గారు వచ్చి ఒకటే టైం షెడ్యూల్ ఉంది, ఎవరు ప్రాజెక్ట్ ముందు చేస్తారంటే ఎవరు దానికి వెళ్తారు? అదొక ట్విస్ట్ ఉందండి, అంటే ముందు ఎవరు ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు చూడండి, ఇద్దరు ట్విన్స్ పుట్టినప్పుడు ఫస్ట్ ఎవరిని తీసా వాళ్ళు ఫస్ట్ కదా, మనం అదే ఫాలో అవ్వాలి. యూనివర్సల్ ట్రూత్. అబ్బా సూపర్. అయితే వాట్ జోనర్ యూ లైక్ మోస్ట్? హారరా లేదంటే ఎంటర్టైనరా, రామ్ కామ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ చెప్పారు Horror. హాంటెడ్, అన్ని థ్రిల్లింగ్. అన్ని థ్రిల్లింగ్. సో మీరు సూర్య గారు కనపడంగానే ఫస్ట్ పాడే పాట ఏంటి? నాలోనే పొంగిన నర్మదా. పాడమంటే ఎవరు చూడండి వర్డ్స్ చెప్తున్నారు. ఏదన్నా ఇంకోటి హృదయం ఎక్కడున్నది. సూపర్. మొత్తాన్ని సూర్య గారు ఫ్యాన్ అని చెప్పి, అయితే తక్కువ మంది సూర్య గారి ఒక 5 సినిమా పేర్లు చెప్పండి. ఎందుకంటే గజని, కృష్ణ, ఆ తర్వాత 6, తర్వాత ఆకాశంలో అదే ఉంటది, ఓకే 4, తర్వాత అదే చిరుగాలి వీచే శివపుత్రుడు. అబ్బో, ఫ్యాన్ అయ్యాను యాక్చువల్లీ. అక్కడ ఫ్యాన్ అయ్యారు మీరు. తర్వాత గజని, అక్కడ ఫాలో అయ్యి గజనీకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఆయన్ని ఆరాధించడం జరిగింది. ఒక్కొక్క సినిమా ఎన్నిసార్లు చూస్తారు సూర్య గారు? సూర్య గారు చాలా సార్లు చూసాను. ఆ సినిమా అయితే ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? సూర్య గారు గజని. అయితే యూఆర్ ఎ బీచ్ పర్సన్, మౌంటైన్ పర్సన్? మౌంటైన్. సో సన్ రైజ్, సన్సెట్? బోత్, కానీ మోస్ట్లీ సన్సెట్. మీరు మార్నింగ్ పర్సన్, ఈవినింగ్ పర్సన్ అండి? మార్నింగ్ ఎలాగరా? అసలు జిమ్ ఫ్రీకా లేదంటే కష్టం? టైం సెట్ గా. డైట్ ఫుడ్, బిర్యానీ? మధ్యలో ఉంటారండి. మధ్యలో అంటారు. ఏది మీ ఫిట్నెస్ జర్నీ చెప్పండి మాకు. అసలు ఫిట్నెస్ అని పక్క వాళ్ళకి బాగా చెప్తాను, నేను ఫాలో అవుతూ అంటే ఒక 1 వీక్ సూపర్ గా ఫాలో అవుతాను. అబ్బా సూపర్ అని మా అమ్మ వాళ్ళు అనుకునే లోపల నెక్స్ట్ 1 వీక్ మొత్తం షూట్ పడడము ఏదో ఒకటి అవుతూ ఉంటది. షూటింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాల్సి వస్తుంది, అన్ని ఇదైపోతాయి. వన్ డే ఫోన్ మీ దగ్గర లేకపోతే ఏం చేస్తారు? టీవీ చూస్తాను, కొరియన్ మూవీస్ చూస్తాను. ఫోన్ లేకపోతే టీవీ చూస్తారట. అసలు ఏం హౌ అడిక్టెడ్ టువర్డ్స్ దిస్ సోషల్ మీడియా అంటే ఏం చెప్తారు? అస్సలు అడిక్ట్ అవ్వలేదు, అస్సలు దేనికి అడిక్షన్ లేదు. అమ్మ వాళ్ళతో బయటకు వెళ్తాను, డ్రైవింగ్ అంటే ఇష్టం. సో ఇలాగే చక్కగా నవ్విస్తూ మంచిగా పాటలు పాడుతూ మీ పక్కన ఎవరన్నా వాళ్ళు జాలీగా ఉంటారని నాకు అర్థమైపోయింది. సో మీరంతా థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ, చిన్న ఇంటర్వ్యూ అయినా మీకు నచ్చిందని అనుకుంటూ, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తుండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.